ఏపీ మండలిలో వైసీపీ సైలెంట్ ఆపరేషన్ చేపట్టింది. వైసీపీ వ్యూహానికి కంగుతింది బీజేపీ నాయకత్వం. జాకియా ఖానంను ముందు పెట్టింది వైసీపీ స్కెచ్. ప్రస్తుతం అయితే జగన్ ఓడిపోగానే ఎమ్మెల్సీ పదవికి జాకియా ఖానం రాజీనామా చేశారు. రాజీనామాను మండలి చైర్మన్ మోషన్ రాజు ఆమోదించలేదు. మరొక 6 నెలల గడువులో ఉండడంతో పునరాలోచించుకోవాలని కూడా సూచించారు. చైర్మన్ సూచన మేరకు జాకియా ఖానం వెనక్కి తగ్గింది. ప్రస్తుతం అయితే రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లుగా కూడా జాకియా ఖానం ప్రకటించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు ఏదైతే ఏపీ మండలిలో వైసీపీ చేసిన సైలెంట్ ఆపరేషన్ అసలు ఎలా జరిగిందంటారు? అమూల్య, ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం రాజీనామా చేశారు, ఏదైతే మండలి సభ్యత్వంతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం సభ్యతగా కొనసాగారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది. అయితే బీజేపీలో చేరిన తర్వాత కూడా ఆమె తన రాజీనామాకు కట్టుబడి ఉన్నాను. తన రాజీనామా మండలి చైర్మన్ ఏదైతే మోషన్ రాజు ఆమోదించాల్సి ఉందంటే ఆమె గతంలో ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే జయమంగళ వెంకటరమణ హైకోర్టుకు వెళ్లారు. తమ రాజీనామాలు ఆమోదించలేదంటూ హైకోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టు 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఏదైతే మండలి చైర్మన్ ఆరుగురు రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల ఆధారంగా ఆ నోటీసులకు జవాబు ఇవ్వడానికి వారు నిన్న మండలి చైర్మన్ ఎదుట హాజరైనప్పుడు కొంతమంది ఈ రాజీనామాలకు కట్టుబడి ఉన్నామంటూ ప్రకటనలు ఇచ్చారు. అయితే వారి వెనక వ్యక్తిగతంగా రాజీనామా చేశారా, లేక రాజకీయంగా ప్రలోభ పెట్టారా, లేక ఎవరైనా బెదిరిస్తే రాజీనామా చేశారా అంటూ శాసన మండలి చైర్మన్ వివరణ అడిగారు. అయితే ఆరుగురిలో కొంతమంది ఏదైతే ఉన్నారో వారు తమ స్వచ్ఛందంగా రాజీనామా చేశామంటూ ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ లాంటి నేతలు అయితే మేము స్వచ్ఛందంగా రాజీనామా చేశామని ప్రకటించారు. తర్వాత ఏదైతే జయమంగళ వెంకటరమణ కూడా దాన్ని స్వచ్ఛందంగా రాజీనామా చేశాను. తాను పార్టీ మారాను కాబట్టి ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవి కూడా తాను రిజైన్ చేశానంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం పదవీ కాలం కేవలం 6 నెలలు ఉంది. ఈ 6 నెలల కాలంలో ఆమె రాజీనామా ఆమోదించినా కూడా తిరిగి శాసనసభ ఏదైతే శాసన మండలి సభ్యత్వానికి ఆమె రాజీనామా చేసిన సభ్యత్వానికి ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఏదైనా ఒక ఎన్నిక జరగాలంటే కనీసం దాదాపు సంవత్సరం ముందు రాజీనామా చేస్తేనే ఆ రాజీనామా ఆమోదించిన తర్వాత ఆ ఖాళీ ఉందంటూ శాసన మండలి చైర్మన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ కు నోటిఫై చేస్తారు. కాబట్టి ఇప్పుడు 6 నెలల పదవీ కాలం ఉంది కాబట్టి ఆమె రాజీనామా చేసినా కూడా దానివల్ల వచ్చే ఉపయోగం లేదంటూ ఏదైతే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు సర్ది చెప్పడంతో ఆమె అంగీకరించారు. ప్రస్తుతానికి ఏదైతే ఆమె రాజీనామా ఉపసంహరించుకున్నారు. ఇది బీజేపీకి గట్టి షాక్ అనుకోవచ్చు. మరో ఎమ్మెల్సీ కూడా బీజేపీలో కొనసాగుతున్నారు. పోతున్న ఆమె రాజీనామా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఆమె నిన్న ఏదైతే శాసన మండలి చైర్మన్ అయితే ఆమె హాజరు కావలేదు. ఎందుకంటే బీజేపీలో 2 ఎమ్మెల్సీలు చేరారు. ఈ 2 ఎమ్మెల్సీల్లో ఒకరు ఏదైతే జాకియా ఖానం తన రాజీనామా ఉపసంహరించుకున్నారు, పోతుల సునీత కూడా రాజీనామా ఉపసంహరించుకుంటారంటూ రాజకీయ వర్గాల్లో ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అమూల్య, రైట్. ఇప్పుడు మరి జాకియా ఖానం ఏదైతే రాజీనామాను ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకున్నారో మరి దీనివల్ల బీజేపీ ఆశలు కూడా గల్లంతయ్యాయని కూడా వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? అమూల్య, ఖచ్చితంగా ఏదైతే బీజేపీలో చేరిన జాకియా ఖానం తన ఎమ్మెల్సీ పదవి కాలం కేవలం 6 నెలలు ఉండడం. ఈ 6 నెలల కాలంలో రాజీనామా యాక్సెప్ట్ చేసినా ఎన్నికలు రావు అంటూ ఏదైతే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు చెప్పారో ఆ మోషన్ రాజు చెప్పిన అంశానికి ఏదైతే ఆ లైన్ కు ఆమె కట్టుబడి తన రాజీనామా ఉపసంహరించుకుంటున్నానంటూ ఆమె ప్రకటన చేసింది. ఆ ప్రకటన చేయడంతో ప్రస్తుత 6 నెలల కాలంలో ఏదైతే ఆమె బీజేపీలో చేరిన టెక్నికల్ గా ఆమె వైఎస్ఆర్సీపీ సభ్యత్వం మీద కొనసాగుతున్నారు. ఆమె వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యురాలుగానే కొనసాగుతారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అధిష్టానానికి ఇది ఒక గట్టి జలక్ అనుకోవాలి. ఎందుకంటే ఈ రాజీనామా యాక్సెప్ట్ చేసిన ఎన్నికలు రావు, మరో కొత్త ఎమ్మెల్సీ బీజేపీ నుంచి ఎన్నికే అవకాశం లేదు. ఇప్పుడు ప్రధానంగా ఉన్న ఏదైతే పోతున్న సునీత ఆమె రాజీనామా వెనక్కి తీసుకుంటారా లేదా ఆమె రాజీనామా యాక్సెప్ట్ అవుతుందా అనేది కూడా చూడాలి. మనకి ఈ వ్యవహారం అంతా తేలడానికి మరో 3 వారాల సమయం పడుతుంది. హైకోర్టు ఏదైతే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుకు 4 వారాల సమయం ఇచ్చింది. అందులో దాదాపు 1 వారం గడిచినట్టు ఇప్పటికే గడుస్తుంది. మరో 3 వారాల్లో ఏదైతే కోర్టుకైనా
కౌంటర్ దాఖలు చేయాల్సింది. ఈ రాజీనామాలు ఆమోదించడమా లేక రాజీనామాలు ప్రలోభాల వల్ల రాజీనామా చేశారా అనే అంశాలు కూడా తేల్చే అవకాశాలు ఉన్నాయి. అమూల్య. రైట్ కిరణ్, ఇప్పుడు మరి జాతీయ నిర్ణయంతో మండలి సమీకరణలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అమూల్య, ప్రస్తుతానికి ఏదైతే జకియా ఖానం ఒక్కరే కాదు, మిగిలిన ఆమెతో పాటు 5 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ 6 మంది ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం పొందితే అప్పుడు శాసన మండలిలో మళ్ళీ బలాబలాలు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి వీరు రాజీనామాలు ఆమోదించలేదు కాబట్టి మరి కొంతకాలం శాసన మండలి చైర్మన్ గా ఉన్న మోషన్ రాజు మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ రాజీనామాలు ఏదైతే మిగిలిన 5 రాజీనామాలు ఆమోదిస్తే టెక్నికల్ గా ఏదైతే టీడీపీ కూటమికి మరింత బలం పెరిగే అవకాశం ఉంది, వైసీపీ బలం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జకియా ఖానం రాజీనామా వల్ల రాజీనామా ఆమోదించిన కొంతకాలం సమయం పడుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఏదైతే మోషన్ రాజు పైన అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే త్వరలో ఏదైతే శీతాకాల సమావేశాలు మొదలవుతాయి, ఆ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్ళీ మరో 3 నెలల కాలం తర్వాత ఏదైతే మళ్ళీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రస్తుతానికి శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు పైన అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. అదేవిధంగా ఈ రాజీనామాలు యాక్సెప్ట్ చేయడానికి మరి కొంతకాలం సాగదీస్తారా లేదా కోర్టు నిర్ణయాన్ని గౌరవించి ఏదైతే ఈ 3 వారాల్లో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు నిర్ణయం తీసుకుంటారా, రాజీనామాలు ఆమోదిస్తారా లేక తిరస్కరిస్తారా అనేది మనం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఏపీ మండలిలో వైసీపీ సైలెంట్ ఆపరేషన్ చేపట్టింది. వైసీపీ వ్యూహానికి కంగుతింది బీజేపీ నాయకత్వం. జాకియా ఖానంను ముందు పెట్టి వైసీపీ స్కెచ్ అయితే వేసింది. ప్రస్తుతం జగన్ ఓడిపోగానే ఎమ్మెల్సీ పదవికి జాకియా ఖానం రాజీనామా చేశారు. రాజీనామాను మండలి చైర్మన్ మోషన్ రాజు అయితే ఆమోదించలేదు. మరొక 6 నెలలే గడువు ఉండడంతో పునరాలోచించుకోవాలని కూడా ఆయన సూచించారు. చైర్మన్ సూచన మేరకు జాకియా ఖానం వెనక్కి తగ్గారు. ప్రస్తుతం రాజీనామా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జాకియా ఖానం నిర్ణయంతో అయితే బీజేపీ ఆశలు గల్లంతయ్యాయనే చెప్పాలి.